సాధించాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావాలి. పార్టీలకు అతీతంగా కాపు సామాజిక ప్రజా ప్రతినిధులందరూ కలిసి వస్తున్నారంట ఆయనకి. అలాగే నియోజకవర్గ సామాజిక వర్గ ప్రతినిధులందరినీ కూడా కలుపుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికంగా అక్కడ గతంలో జనసేన తరపున ఒక 30,000 ఓటు బ్యాంక్ అయితే వచ్చిన నేపథ్యంలో ఆ ఓటు బ్యాంక్ని ఇప్పుడు వైసీపీ వైపుకు మళ్లించుకోవాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి కాపు సమ్మేళనాలు అవి పెట్టాలి. ఎందుకంటే కాపు సామాజిక వర్గం మొత్తం జనసేనకి అండగా నిలబడుతుందా అంటే చెప్పలేం. ఇటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు ఉన్నప్పుడు అక్కడ ఏ అభ్యర్థి అయితే రంగంలోకి దిగుతారో అటువైపు ఆ ఓట్ బ్యాంక్ రావడం అనేది సహజమే. ఇప్పుడు తోట త్రిమూర్తులకి తక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏం లేదు. ఖచ్చితంగా ఆయన గతంలో ఒక సక్సెస్ఫుల్ లీడరే రామచంద్రపురం నుంచి. కాకపోతే మండపేట నుంచి ఆయన ఇదే ఫస్ట్ టైం కాబట్టి బరిలోకి దిగడం. ఖచ్చితంగా ఓటర్ల గ్యాదరింగ్ ప్రక్రియ అనేది ఉంటుంది. అదే చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఉన్నాయి కాబట్టి, కూటమిగా ఉన్నాయి కాబట్టి టీడీపీకి వెళ్లాల్సిన ఆ ఓటు బ్యాంకు ఇటు